మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలులో ఉన్నాయి. అయితే ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన 6 గ్యారెంటీలపై స్పందించారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 100 రోజులు ఖచ్చితంగా ఓపిక పడతామన్నారు. తాను జిల్లాలో తిరుగుతుంటే కొంతమంది రైతు బంధు అని అడుగుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టాలని చూస్తోందని తెలిపారు. అయితే 6 గ్యారెంటీలు 13 హామీలు ఇవ్వకుండా దాటేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలున్నాయన్నారు. గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ స్కీములు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పడం లేదని తెలిపారు. రేషన్ కార్డు విషయంలో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. అసలు అవి వస్తాయో రావో తెలియదన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు కావని వెల్లడించారు. మొన్న విడుదల చేసింది శ్వేతపత్రాలు కావు, హామీల ఎగవేత పత్రాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఆన్గోయింగ్ స్కీమ్ చేస్తేనే 100 రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి కనబడడం లేదని వివరించారు. ఎన్నికల కోడ్లో ఇరికించకుండా ధాన్యానికి బోనస్గా ఇవ్వాలని కోరారు. అసలు డబ్బులు తమ ఖాతాల్లోకి వస్తాయా రావా అని రైతులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని నిలదీశారు. ఛత్తీస్గఢ్లో ఎకరానికి 13 కింటాకు మాత్రమే 500 బోనస్ ఇస్తోంది. మిగతా ధాన్యానికి ఇవ్వడం లేదని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి తీసుకొచ్చేలా కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లుందని ఆరోపించారు. కరోనా సమయంలో అన్ని పథకాలను ఆపినప్పటికీ రైతు బంధు ఆపలేదని గుర్తు చేశారు. నిజంగా 6 గ్యారెంటీలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటేనే జీవో విడుదల చేసి ఇవ్వచ్చు అని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు ఎంతమందికి 10 లక్షలు ఇచ్చారు అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి విషయంలో, ఎన్నికల విషయంలో ప్రియాంక గాంధీ అమలు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు హరీష్ రావు. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.